నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. భారతదేశ కుబేరుడు ఎవరు అనంటే అందరి నోట్లో ముందుగా వచ్చే పేరు అంబానీ. యెస్. మరి ఈ ముఖేష్ అంబానీ ఇప్పుడు కుబేరుడు కాదు అని ఒక వార్త వచ్చింది. అది రావడమే ఆయనతో పాటు ఆయన అభిమానులు గూడా ఆందోళన చెందుతున్నారు. ఆయన గూడా ఏంటి నిజమా? నేను కుబేరుడు కాదా? అన్న ఆలోచనలో పడ్డాడంట. అవును. మరి ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేసినా, ఎన్ని ఏది చేసినా గూడా భారతదేశంలో గూడా మన ముఖేష్ అంబానీ అయితే హి ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అనేసి మనం మాట్లాడుకున్నాం. అవునా? అయితే ఆయనకి ఎన్ని కోట్ల డబ్బులు, ఎన్ని లక్షల కోట్ల డబ్బులున్నాయో ఆయనకే లెక్కలేదు. అన్ని డబ్బులు అంత కంపెనీలతో ఇంతమందిని ఉపాధి కల్పిస్తూ తన కంపెనీస్ ఇప్పటి వరకు రన్ చేస్తున్నారు. జనరల్‌గా నడుచుకుంటూ వెళ్ళేవాడికి సైకిల్ కొనుక్కోవాలని ఆశ ఉంటది. సైకిల్ కొనుక్కున్న వాడికి బైక్ కొనుక్కోవాలని ఆశ ఉంటది. బైక్ కొనుక్కున్న వాడికి కారు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కార్‌లో వెళ్ళేవాడికి విమానంలో వెళ్ళాలని ఆశ ఉంటుంది. లేదంటే ఒక కారు కొనుక్కున్నోడికి ఇంకో 2, 3 కార్లు కొనాలని ఒక ఆశ ఉంటుంది. సో, ఆశ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఎదగాలనుకుంటది. అయితే ఇన్ని లక్షల కోట్లు ఉన్న ముఖేష్ అంబానీకి ఏం తక్కువ? అసలు బిందాస్ అయిన జీవితం. అసలు అపర కుబేరుడు. ఆయనకి ఏం లోటు లేదు. ఇంత హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటాం కదా! కానీ అతనికి గూడా ఒక ఆశ ఉంటది. ఏం ఆశ? సో, నేను ఆల్రెడీ కుబేరుడే. భారతదేశంలో నా అంత నంబర్ 1 ఎవరు లేదని అనుకున్న సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా గూడా చూసుకున్నట్టయితే ప్రపంచంలో ది నంబర్ 1 అనుకోవాలనే ఆశ దానికోసం పోటీ పడుతుంటారు. ప్రపంచంలో ది రిచెస్ట్ పర్సన్ హూ ఈస్ అని అన్నప్పుడు తన పేరు రావాలని తనకి ఎప్పటినుంచో ఉన్న కల. ఆ కల కోసం ఇప్పటి వరకు పోరాడుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా నా దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర ఉండకూడదు. నేనే రిచెస్ట్ పర్సన్ ఉండాలన్న ఆశతోని అంటే అన్ని డబ్బులు కూడా టాక్స్ కడుతున్నాడనుకోండి. బట్ స్టిల్ టాక్స్ కట్టినా గూడా ఇంత రిచెస్ట్ పర్సన్ అవ్వాలనుకున్నటువంటి అతని కల నెరవేర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని చేశారు. అయితే కేవలం ఇండియాలో ఉన్న ఇతనొక్కడే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఎవరెవరు కుబేరులున్నారో వాళ్ళందరూ కూడా రిచెస్ట్ పర్సన్స్ అవ్వాలి. నేనే అనే వాళ్ళ టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్‌లో నంబర్ 1 ప్లేస్ కావాలని ఎప్పటినుంచో ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఒక సర్వే నిర్వహించారో ఈ టాప్ రిచెస్ట్ పర్సన్స్‌లో ఒక మ్యాగజైన్ రిలీజ్ అయిందో టాప్ 10 నంబర్‌లో ఇప్పటి వరకు అయితే ముఖేష్ అంబానీ ఖచ్చితంగా ఉన్న సందర్భమే ఉంది. గత 10 సంవత్సరాల నుంచి టాప్ 10లో అతను ఉంటూనే ఉన్నాడు. టాప్ 5 టాప్ 6 టాప్ 7 టాప్ 8 టాప్ 9 టాప్ 3 వాటెవర్ ఒక పొజిషన్‌లో ఇప్పటి వరకు ఆయన స్థానంనైతే ఆయన నిలబెట్టుకున్నాడు. ఏదో ఒక స్థానం అయితే ఇప్పటి వరకు వచ్చింది. ఏ స్థానం అంటే టాప్ 10లో ఖచ్చితంగా అతను ఉంటాడు. అయితే ఈ 2025లో ఆ టాప్ 10 ఏ మ్యాగజైన్ అయితే రిలీజ్ చేసిందో టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ దాంట్లో ముఖేష్ అంబానీ తన పేరును కోల్పోయాడు. యెస్. తన పేరును కోల్పోయాడు. టాప్ 10లో ఎప్పుడైతే తన పేరు లేదో అప్పుడే అతని అభిమానులు అందరూ గూడా నిరాశయ్యారు. అంతేకాకుండా అతను గూడా ఏదో సాధించాలి. టాప్ 1 పొజిషన్‌లో రావాలని ఎంతగానో అనుకున్న సందర్భంలో తన పేరు లేకపోవడంతో చాలా నిరాశపడ్డాడు. చాలా ఆందోళన గూడా చెందాడు. అయితే టాప్ 10లో అతని పేరు ఎందుకు రాలేదు? ఏంటి? అని మన అంశాలు గనుక మనం చూసుకున్నట్లయితే దే హావ్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. దే హావ్ లాట్ ఆఫ్ రీజన్స్. అది ఏంటి అనేది మనం గూడా చెప్పలేము. ఎందుకంటే అన్ని రకాలుగా గూడా చూస్తారు. అతనికన్నా మించిన కుబేరులు ఇంకా ఉండొచ్చు. అతని కన్నా ఎక్కువ టాక్స్ కట్టేవాళ్ళు ఇంకా ఉండొచ్చు. అతనికన్నా మించిన బిజినెస్ ఉండొచ్చు. తనకన్నా ఇన్‌కమ్ గూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా నష్టాలు గూడా వాటిల్లింది భారతదేశానికి. ఈవెన్ ఐటీ రంగంలో నష్టం వాటిల్లింది. సెన్సెక్స్‌లో నష్టం వాటిల్లింది. ఇంకా చాలా వ్యాపారంలో గూడా నష్టం చవిచూసింది భారతదేశం అని గూడా మనం చూస్తా ఉన్నాం. అవన్నీ గూడా ఇతని బిజినెస్ మీద ప్రభావం పడింది గాబట్టి బిజినెస్‌ల వాల్యూ గూడా తగ్గిందని చెప్పొచ్చు. దానివల్ల కూడా టాప్ 10 రిచెస్ట్ మ్యాగజైన్ ఎవరైతే రిలీజ్ చేసారో దాంట్లో అతని పేరు లేకపోవడం అనేది ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే కాదు. బట్ ఎనీవేస్ టాప్ 11, 12 ఎగ్జాక్ట్ నంబర్ అయితే చెప్పలేదు. ఎందుకంటే టాప్ 10 లోపు వరకు ఉన్న వారికైతే ఆ నంబర్స్ అయితే చెప్పారు గానీ బిలో టాప్ 10 తర్వాత ఉన్న వాళ్ళ నంబర్స్ ఎంత కౌంట్ అనేది ఏం చెప్పలేకపోయారు. అది జరిగిన మ్యాటర్. సో, మరి దీనికోసం ముఖేష్ అంబానీ అయితే చాలా ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటినుంచో టాప్ 1 పొజిషన్‌లో రావాలి ప్రపంచవ్యాప్తంగా ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ ఈస్ అన్నప్పుడు ముఖేష్ అంబానీ పేరు రావాలని కంటున్న కలలలో ఆఖరికి టాప్ 10 పొజిషన్‌లో గూడా లేకపోయేసరికి చాలా బాధ కలిగింది. చాలా బాధపడ్డాడు. ఈ టాప్ 10లో అతని ప్లేస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు. మరి ఏం జరుగుతుంది? ఏంటి? అనే దాని మీద ఆయన చాలా ఆలోచించాడు. నా చుట్టూ ఎవరైనా శత్రువులున్నారా? కావాలనే వెనక్కి లాగారా? అనేది గూడా చూస్తున్నారు.
అయితే తన భార్య చాలా సపోర్ట్ చేసింది. పిల్లలు సపోర్ట్ చేశారు. ఈవెన్ భారతదేశం కూడా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా కేంద్రం గూడా ముఖేష్ అంబానీకి ఎంత సపోర్ట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబైలో 150 ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఈ ఆహ్, భవనం ఏదైతే ఉందో ముఖేష్ అంబానీ భవన్ ఒక్కటే చాలా అతను ఎంత గొప్ప రిచెస్ట్ పర్సన్ ఇన్ ద ఇండియా అని తెలుసు. సో, ఆ విధంగా ప్రయత్నం చేసిన రిచెస్ట్ ఇప్పటికి గూడా ఇండియాలోనే ద రిచెస్ట్ పర్సన్‌లో హి ఈస్ ద ఫస్ట్ వన్ అని చెప్పొచ్చు. ఈయనతో పాటు ఇంకా చాలా మందున్నారు. బట్ ఈయనకి ఒక మంచి పొజిషన్ అయితే ఉంది. సో, ఆ విధంగా ఇప్పటి వరకు ఇంత రీచ్ అయిన వ్యక్తి టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్‌లో గూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నాన్ని గూడా మనం ఆశిద్దాం. ఆయన ప్రయత్నాన్ని గూడా మనం ఎంకరేజ్ చేద్దాం. మనం గూడా అతనికి సపోర్ట్ చేద్దాం. ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్‌కైనా 2026లో టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్‌లో ఆ మ్యాగజైన్‌లో అతను గూడా చోటు దక్కించుకోవాలని మనం గూడా కోరుకుందాం.